నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. జలసిరులతో అలరారిన తెలంగాణలో మళ్ళీ నీటి గోసలు దాపురించాయి. నిండు వానాకాలంలో కూడా పల్లెల్లో సాగునీళ్లు లేవు. పట్నంలో తాగునీళ్లకు కటకట వచ్చింది. దశాబ్ద కాలం తర్వాత తెలంగాణ ఎన్నడూ లేని నీటి కరువును ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ గద్దెనెక్కినాక వరుసగా మూడో ఏడాది కరువు కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతుంది. బీఆర్ఎస్ ఏలుబడిలో జల ప్రపంచమైన సుజల దృశ్యాలు కాంగ్రెస్ పాలనలో జల సంక్షోభంలో అల్లాడుతోంది. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా నీటి గోసలే కనిపిస్తున్నాయి. పల్లెల్లో రైతులు సాగునీరు లేక రోధిస్తుంటే పట్టణాల్లో ప్రజలు తాగునీరు లేక యాతన పడుతున్నారు. 3 ఏళ్ల కిందటి వరకు కూడా పండగలా సాగిన వ్యవసాయం నేడు దండగలా మారింది. గోదావరి నిండా నీళ్లు పారుతూ దిగువకు పోతున్న రైతుల పొలాలకు సాగునీటి కరువు ఎందుకు వచ్చింది? నాటిన మొక్కలు బతికించుకునేందుకు బిందులతో నీళ్లు మోసే కష్టాలు ఎందుకు చుట్టుముట్టాయి? రేవంత్ సర్కారు అసమర్థత వల్లే తెలంగాణకు ఈ వైపరీత్యం దాపురించలేదా? కళ్ల ముందు నీళ్లుండి కూడా ఒడిసి పట్టకుండా కిందకు విడిచిపెడుతున్న పాపం ఈ సర్కారుది కాదా? ఇది నేరపూరిత నిర్లక్ష్యం అంటే తప్పేంటి? ఈ కర్కశ కాంగ్రెస్ పాలకులకు ఉరిశిక్ష వేస్తే వచ్చే ముప్పేంటి? ఇదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. కాంగ్రెస్ పార్టీని నమ్మిన పాపానికి తెలంగాణ భారీ మూల్యం చెల్లించుకుంటుంది. బీఆర్ఎస్ పాలనలో 1 కోటి ఎకరాల మాగాణమైన నేల ఇప్పుడు నెర్రెలు వారుతోంది. కాళేశ్వర జల విన్యాసం ప్రపంచాన్ని అబ్బురపరిచిన చోట నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. నిండు యాసంగిలో కళకళలాడిన చెరువులు నేడు కళ తప్పిపోతున్నాయి. జల పరవలతో పుట్ల కొద్దీ రాసుల పంటలకు ఊతమిచ్చిన కాలువల్లో నేడు పల్లేర్లు మొలుస్తున్నాయి. నిండా నీళ్లు పారుతున్నా పాలకుల మూర్ఖత్వంతో అవి రైతులకు అక్కరకు వస్తలేవు. అందుకే కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పాలకులు సృష్టించిన కరువు. కండ్ల ముందు నీళ్లుండగా కూడా ఒడిసి పెట్టాల్సింది పోయి మీరు కిందికి విడిచిపెడుతుంటే మీకు ఉరి శిక్ష వేసినా తప్పులేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. ప్రపంచమంతా చుక్క చుక్క ఒడిసి పట్టి నీళ్లను కాపాడుకుంటున్నారు. ఇవాళ మీరు ఆ కాళేశ్వరంలో ఎత్తమంటే అక్కడ డ్రామాలు, ఇక్కడేం డ్రామాలు? మరి ఇది మాజీ మంత్రి హరీష్ రావు నోట వచ్చిన మాట కాదు, యావత్ తెలంగాణ నోటి నుంచి దూసుకొస్తున్న తూట. అవును, ఈ కాంగ్రెస్ పాలకులకు ఉరిశిక్ష వేస్తే తప్పేంటి? కాలం తెచ్చిన కరువైతే భరించొచ్చు, ప్రకృతి పగబట్టిందని సరిపెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్నది అది కాదే. కాంగ్రెస్ పాలన తెచ్చిన కరువుతో తెలంగాణ అల్లాడుతున్న మాట నిజం. వానాకాలంలోనూ చెరువులన్నీ వట్టిపోయి కనిపిస్తున్న దారుణం. కాలువల్లో నీళ్లు రాక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నది వాస్తవం. పంటలు బతికించుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నది 100కి 100 పాళ్ళు నిఖార్సైన నిజం. ఈ నెల 13వ తేదీన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ ముగ్గురు దేవాదుల ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. దేవాదుల మేం కట్టిన ప్రాజెక్టు, సరే అది కూడా తెలియదు, అది బీఆర్ఎస్ కట్టిన విషయం కూడా వాళ్ళకి తెలియదు. సరే, దేవాదుల మేం కట్టిన ప్రాజెక్టు, ప్రతి చుక్క నీళ్ళు ఎత్తుతాం, 38.16 టీఎంసీల నీళ్లు దేవాదుల నుంచి ఎత్తుతాం, 22 రిజర్వాయర్లు నింపుతాం, ప్రతి ఎకరానికి సాగునీరు ఇస్తాం, మా చిత్తశుద్ధి నిరూపించుకుంటామని కాంగ్రెస్ మంత్రుల మాటలు కోటలు దాటినాయి. కానీ వాస్తవం ఏం జరిగింది ఒక్కసారి మనం గమనిస్తే మోటార్లు నడవడం లేదు. ఇప్పుడు కాళేశ్వరం దగ్గరనేమో ఎన్డీఎస్ఏ పేరు ఏదో కుంటి సాకులు చెప్పి అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేవాదుల దగ్గర మీకు ఏం అడ్డం వచ్చింది? అది కూడా ఎప్పుడు పోయినరు? నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి దేవాదులలో 10 మోటార్లు నడుస్తలేవు బిడ్డ, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో మేము వెళ్తాం దేవాదుల కాడికి అని మేము చెప్పంగానే తెల్లారి హెలికాప్టర్ వేసుకొని ఉరికిర్రు. ఉరికి ఆడిగా నరికిర్రు కదా అంటే నాలుకకు నరమే లేదు ఇక కాంగ్రెస్ వాళ్ళది. ముగ్గురు మంత్రులు పడిపడి ఒకనికి మించి ఒకటి డైలాగులు కొట్టిర్రు. ఇక రేపే స్టార్ట్ 10 మోటార్లు అన్నారు. 13వ తారీఖు నాడు చెప్పిండ్రు. ఇవాళ ఎంత? 21. ఆల్మోస్ట్ 8 రోజులైంది, ఇప్పటికీ 10 మోటార్లు స్టార్ట్ కాలే. బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ తెలంగాణకు నీటి తిప్పలు లేవు. కాళేశ్వరం ప్రాజెక్టును వరప్రదాయినిగా వినియోగించుకున్నది బీఆర్ఎస్ సర్కారు.
ప్రణాళికాబద్ధంగా ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టింది. కాలువలకు గొలుసుకట్టు చెరువులను అనుసంధానం చేసింది. అందుకే నిండు వేసవిలోనూ గతేడాది చెరువులు జలకలతో రైతుల పాలిట సంజీవనిగా మారాయి. కానీ ఇప్పుడు ఆ జలచిత్రం కాంగ్రెస్ పాలనలో వికృతంగా తయారైంది. కాళేశ్వరంపై కక్షగట్టిన రేవంత్ సర్కార్ రాజకీయాలతో రైతులు బలైపోతున్నారు. మేడిగడ్డను సాకుగా చూపి కాళేశ్వరాన్ని విఫలయత్నం చేసే కుట్రల్లో తెలంగాణ ఆగమైపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో భూగర్భ జలాలు అడగంటాయి. వర్షాభావ పరిస్థితుల్లో కాలువల ద్వారా నీరు అందించాల్సిన సర్కారు చోద్యం చూస్తోంది. రైతులను అరిగోస పెడుతోంది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నరికిండు కదా అంటే రేపటి నుంచి సిఈ గారు 10 నడవాల్సిందే నేను ఆదేశం ఇస్తున్నా అన్నాడు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి కదా చెప్పింది. వీళ్ళ మాటలు నమ్మి నారుమల్లు పోసుకుంటే నీళ్లు ఎత్తడం లేదు, రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదు. ఇలా పరిస్థితి ఏంటంటే మొత్తం నారుమల్లు ముదిరిపోతా ఉన్నాయి. రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు వరంగల్ జిల్లాలో. అంటే మంత్రులుగా మీరు ఇచ్చిన మాటలు కనీసం నిలబడరా? మీరు మిమ్మల్ని నమ్మి నాట్లేసుకుంటే, నమ్మి నారు పోసుకుంటే అది పుచ్చిపోయింది అన్నట్టు ఇవాళ నార్లు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. నీళ్లు ఉండి కూడా దేవాదుల ప్రాజెక్టు దగ్గర ఆనాడు కేసీఆర్ గారు విజన్తో ఆయన ఎంతో కష్టపడి సమ్మక్క బ్యారేజ్ కట్టారు. ఇవాళ సమ్మక్క బ్యారేజ్లో నీటి నిల్వ సామర్థ్యం ఉంది. 3 టీఎంసీల నీళ్లు నిండుగా ఉన్నాయి. 22,000 క్యూసెక్కుల ఫ్లడ్ కూడా ఈ రోజు కూడా వస్తూ ఉంది. అంటే అన్నీ ఉండి కూడా నీళ్ళు ఎత్తకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అంటే ఆయకట్టుకు సరిపడా నీళ్ళు ఇవ్వగలిగే అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇవాళ రైతాంగానికి పంటలు ఎండబెడుతున్న చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మాజీ మంత్రి హరీష్ రావు పిన్ టు పిన్ కాంగ్రెస్ సర్కార్ను కడిగిపారేశారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లా వ్యవసాయ సంక్షోభంలో మునిగిపోయిందని నిప్పులు చెరిగారు. వరంగల్, కరీంనగర్ జిల్లాలో ఆగమయ్యే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. కళ్ల ముందు నీళ్లుండి కూడా ఒడిసిపట్టకుండా కిందికి విడిచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నేరపూరిత నిర్లక్ష్యం కాదా అని మండిపడ్డారు. నిజానికి ఇది కరువు కాలం తెచ్చింది కాదు, కాంగ్రెస్ తెచ్చింది. దేవాదులలో నీళ్లుండి కూడా ఎత్తిపోయకపోవడం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. సమ్మక్క బ్యారేజీలో 3 టీఎంసీల నీళ్లు నిండుగా ఉన్నా సోయలేదు. 22 క్యూసెక్ల వరద వస్తున్నా కూడా స్పృహ లేదు. అన్నీ ఉండి కూడా నీళ్లెత్తకపోవడం దుర్మార్గం కాకుంటే ఇంకేంటి? నీళ్ళివ్వకుండా పంటలు ఎండబెడుతున్న చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. ఎలా అంటే బీఆర్ఎస్ని ఆపుతా, బీఆర్ఎస్ని మళ్ళీ గెలవనీయా, బీఆర్ఎస్ని ఆపు పెడతా. బీఆర్ఎస్ని ఆపు పెట్టు తర్వాత ముందు నీళ్ళాపు, ముందు నీళ్ళెత్తు, ముందు బీఆర్ఎస్ని ఆపే సంగతి తర్వాత చూసుకుందా. నువ్వు కాదు, నీ తాత తరం కూడా కాదు, బీఆర్ఎస్ వచ్చి తీరుతుంది. బీఆర్ఎస్ని ఆపుడు సంగతి తర్వాత చూసుకుందాం. నీళ్ళెత్తే సంగతి చూడు, నీళ్ళు ఆపే సంగతి ముందు చూడు మిస్టర్ రేవంత్ రెడ్డి. రేపు నీ నిర్లక్ష్యం వల్ల సాగు తగ్గినా, తాగునీళ్లకు ఇబ్బంది వచ్చినా, కరెంటు ఉత్పత్తి ఆగినా, ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు ఎత్తగలిగే అవకాశం ఎంత? 12 టీఎంసీలు ఎత్తొస్తుండే. రోజుకు 0.25 టీఎంసీ దేవాదుల నుంచి ఎత్తొచ్చు. 10 మోటార్లు నడిస్తే రోజు 0.5 టీఎంసీ నీళ్ళు ఎత్తొచ్చు. 4 రోజులకు 1 టీఎంసీ ఎత్తొచ్చు. 50 రోజులంటే దాదాపు 12 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉండే. నువ్వు ఎత్తింది ఎంత? 1.9 టీఎంసీ. నువ్వు 12 టీఎంసీలు ఎత్తగలిగే అవకాశం ఉంటే కనీసం 2 టీఎంసీలు కూడా ఎత్తలే మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు. ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్? నీ భాషలో చెప్పాలంటే నేనేం చేయాలి? నువ్వు చెప్తావు కదా ఊరి తీయాలి. ఎవరు తీయాలి ఇప్పుడు ఊరి? 12 టీఎంసీలు ఎత్తగలిగే దేవాదుల్లో 2 మాత్రమే ఎత్తి 10 కిందికి జార విడిచినందుకు నీ ప్రభుత్వానికి ఏం శిక్ష వేయాలనో నువ్వే చెప్పు ఇప్పుడు. దేవాదులలో నిన్నటి వరకు 5 పంపులే నడుస్తున్నాయి. అసలు సమస్య ఏంటో కనీసం కాంగ్రెస్ పెద్దలకైనా అర్థమవుతుందో లేదో. చంద్రబాబుకు నీళ్లు విడిచిపెట్టడమే రేవంత్ సర్కారు ఆలోచనలా ఉంది. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క కేసీఆర్ ప్రాజెక్టులు కట్టిస్తే నడిపించడం కూడా చేతకావడం లేదు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల తెలంగాణ కరువు కోరల్లో చిక్కుకుపోతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 3.17 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వడానికి దేవాదుల ప్రాజెక్టు కట్టించింది. బటన్ ఒత్తితే 3.17 లక్షల ఎకరాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందుతుంది. అయినా బటన్ ఒత్తకుండా ఎందుకు వరంగల్ జిల్లా ప్రజల్ని ఆగం చేస్తోంది ప్రభుత్వం? హరీష్ రావు ప్రశ్నల వర్షం కురిపించింది వీటిపైనే. బీఆర్ఎస్ ప్రభుత్వం 3,17,000 ఎకరాల ఆయకట్టును నీళ్ళు ఇవ్వడానికి దేవాదుల పూర్తి చేసింది. కట్కొత్తుతే 3,17,000 ఎకరాలకు వరంగల్ జిల్లాకు సాగునీరు అందుతుంది, వరంగల్ జిల్లాకు తాగునీరు అందుతుంది.
కట్క ఒత్తకుండా మీరు ఎందుకు వరంగల్ జిల్లాను ఆగం చేస్తున్నారు? మీకు గుర్తు, పోయిన సంవత్సరం కూడా 8 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల దేవాదులలో 50 రోజులు ఆలస్యంగా మోటార్లు ప్రారంభమైనాయి. దాంతో 700-800 కోట్ల రూపాయల పంట వరంగల్ జిల్లాలో గత సంవత్సరం ఎండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అర్ధాంతరంగా మీరు మోటార్లు ఆన్ చేయక 7-8 కోట్ల రూపాయలు విడుదల చేయక 800 కోట్ల రూపాయల పంటను పోయిన సంవత్సరం దేవాదుల కింద ఎండబెట్టింది కాంగ్రెస్. ఈ సంవత్సరం కూడా ఇంత ఎలినినో వస్తుందని శాస్త్రవేత్తలు, ప్రపంచము, భారత ప్రభుత్వం చెప్తుంటే 6 నెలల నుంచి చెప్తుంటే మొద్దు నిద్రపోతున్నారా? మెయింటెనెన్స్ వర్క్స్ చేసుకోరా? ట్రాన్స్ఫార్మర్లు రిపేర్స్ ఉంటే చేసుకోరా? ఎందుకు 10 మోటార్లు నడపడం లేదు? ఇది నేరపూరిత నిర్లక్ష్యం కాదా? నీళ్లుండి కూడా ఎత్తకపోవడానికి ఇవాళ ఏం చేయాలి మిమ్మల్ని? నిరుడు 800 కోట్ల విలువైన పంటలని ప్రభుత్వం ఎండబెట్టింది. ఈ ఏడాది ఎల్నినో వస్తుందని సైంటిస్టులు ముందే చెబితే సర్కారు మొద్దనిద్రపోయింది. మెయింటెనెన్స్ చేసే తెలివి లేదు, రిపేర్లు చేసే రిస్క్ తీసుకోవడం లేదు. దేవాదల ప్రాజెక్టులోని 22 రిజర్వాయర్ల కెపాసిటీ 12 టీఎంసీలు. ప్రతిరోజు 1/4 టీఎంసీ ఎత్తిపోసుకోవచ్చు. అంటే ఇప్పటికీ 12 టీఎంసీలు ఎత్తిపోసే వీలుంది. మరెందుకు 22 రిజర్వాయర్లు నింపడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. దేవాదుల నుంచి ఇప్పటికే 105 టీఎంసీలు కిందకు తరలిపోతున్నాయి. దేవాదులలో 78 మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తోంది. 73 మీటర్లు ఉంటే చాలు మోటార్లు నడుస్తాయి. 78 మీటర్లు ఉన్నప్పటికీ మోటార్లు ఎందుకు నడిపించడం లేదు? ఎందుకు నీళ్లు ఎత్తిపోయడం లేదు? ఏమిటి నిర్లక్ష్యం? బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే మేము ముళ్ళు గట్టబెట్టి పొడుస్తుంటే మీరు పరిగెత్తుతారు. పోయిన సంవత్సరం కూడా 8 కోట్లు ఇవ్వకుండా దేవాదుల మోటార్లు ఆన్ కాలేదు, మెయింటెనెన్స్ పైసలు ఇవ్వలేదు అంటే ఆ 8 కోట్లు ఇస్తే మోటార్లు ఆనేని. ఇప్పుడు మేము బీఆర్ఎస్ మళ్ళీ మొన్న ప్రశ్నిస్తే 3 మంత్రులు పోయినరు, మోటార్లు ఒత్తిండ్రు, మళ్ళీ బంద్ అయినాయి. మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ మోటార్లు చాలైనాయి. ఇంకో ఇది ఈ రాష్ట్రంలో పాలన. అంటే ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన ఒక బాధ్యతాయుతమైన బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎట్లా ఈరోజు రైతుల పట్ల నిర్లక్ష్యంగా ఉందో కూడా మేము చూపుతా ఉన్నాం. ఇలా 10 మోటార్లు నడపకపోవడానికి సింపుల్ కారణం కరెంట్ సప్లై ఇవ్వకపోవడం, స్పేర్స్కు రిపేర్ చేయడానికి స్పేర్స్ పెట్టుకోవడానికి పైసలు ఇవ్వకపోవడం, ట్రాన్స్ఫార్మర్లు కరెక్ట్గా ఏర్పాటు చేయకపోవడం. జనరల్గా ఎప్పుడైనా వర్షాకాలం వస్తుందంటే ఏప్రిల్ మే నెలలో సిస్టమ్ అంతా రెడీ చేసుకుంటారు. వీళ్ళు నిద్రపోయినరు, కుంభకర్ణుల లెక్క నిద్రపోయినరు, పట్టించుకోలే. ఇప్పటికైనా పట్టించుకుంటే మొత్తం 10 మోటార్లు నడపొచ్చు, నీళ్లు ఎత్తాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇంత జరుగుతుంటే కాంగ్రెస్ పెద్దలు కాకిలెక్కలు చెబుతున్నారు. కరువు అంతగా లేదంటూ దాటవేస్తున్నారు. వచ్చే ఏడాది కూడా ఇలాగే ఉండొచ్చంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. గోదావరి జలాల్ని ఏపీకి దారాదత్తం చేస్తూనే తెలంగాణను ఎండగడుతూనే ఎకసెక్కాలాడుతున్నారు. అత్యవసర సమావేశంలో ముఖ్యంగా నీటిపారుదల శాఖకు సంబంధించి ఏ రిజర్వాయర్లో కూడా డెడ్ స్టోరేజీ తోటి పాటే ఉన్నాయి. ఎక్కడా కూడా డ్రింకింగ్ వాటర్కి మించి అసలు డ్రింకింగ్ వాటర్ కూడా కష్టమయ్యే స్థితిలోనే లెవెల్స్ ఉన్నాయి. అది శ్రీరామ్ సాగర్ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఎనీ రిజర్వాయర్ అన్నీ కూడా డిఫిసిట్ రెయిన్ఫాల్ తోటి పాటు ఈ యొక్క లెవెల్స్ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఉత్పన్నమైనటువంటి భారం ఏంటో పూర్తిగా అవగాహన అయితే ముందు జాగ్రత్తలు కూడా వాళ్ళు తీసుకుంటారు. హైడల్ పవర్ అనేది పూర్తిగా తగ్గిపోతాం. అట్లాగే ఈ థర్మల్ పవర్ పై కూడా ప్రభావం పడతాం. మన అవసరానికి తగినంత అందుబాటులో రాలేనటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ప్రధానంగా ఈ ఎల్ నినో పరిస్థితిలో మనం ఏం చేయాలి? ఇది ఈరోజు జూలై 20 తారీఖు. మరి లేట్ గా వర్షాలు పడితే చెప్పలేదు, కానీ ఈ రోజు వరకు వర్షాలు పడిన తీరు ఇది ఎల్ నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉందని స్పష్టంగా అవపడుతుంది. కొద్దిగా ఇబ్బంది పడ్డా మనం చాలా స్పష్టంగా రైతులకు చెప్పాలి, వరి వేసుకుంటే కష్టమైంది. బీఆర్ఎస్ హయాంలో కరువు సమయంలో కూడా నాగార్జున సాగర్ కింద పంటలకు నీళ్లిచ్చింది. ఉన్న వ్యవస్థలను వాడుకునే సోయి ఈ ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టం, దుర్మార్గం. రేవంత్ సర్కారు పుణ్యమా అని హైదరాబాద్ నగరానికి మంచినీటి ముప్పు ముంచుకొస్తుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మంచినీటి సరఫరా తగ్గిపోయింది. మరికొద్ది రోజుల్లో ఈ పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తుంది.
బీఆర్ఎస్ పై రాజకీయ కక్షతో కాళేశ్వరం నీటిని కాంగ్రెస్ సర్కార్ ఎత్తిపోయకపోవడంతో నగరవాసులకు గొంతు తడుపుకోవడం మున్ముందు కష్టతరమయ్యే దుస్థితి దాపురించింది. గ్రేటర్కు తాగునీటిని సరఫరా చేసే ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి. కన్నెపల్లి పంపులు ఆన్ చేసి నీటిని ఎత్తిపోసి ఉంటే ఎల్లంపల్లి నుంచి కనీసం తాగునీరైనా అంది ఉండేది. మేడిగడ్డ బరాజ్తో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి రోజుకు 2-3 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే అవకాశం వచ్చినా రేవంత్ ప్రభుత్వం మొండి పట్టుదలకు పోతోంది. హైదరాబాద్ మహానగర వాసుల జీవితాలనే పనంగా పెట్టింది. గత్యంతరం లేక ఇప్పటికే నగర ప్రజలు ట్యాంకర్లను ఆశ్రయిస్తుండగా మున్ముందు పానిపట్టు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి కల్పించింది. ఆ రోజు ఏం చెప్పిండు రాహుల్ గాంధీ అంటే ఆయన వచ్చిండు వరంగల్కు వచ్చి ఏం డైలాగులు కొట్టిండు, మా కాంగ్రెస్ గుద్దుండ్రి మంచిర్యాలలో మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని రైతులకు ఏమేం కళ్ళబొల్లి కబుర్లు చెప్పిండో ఒక్కసారి మీరు చూడాలని చెప్పి కొడతా ఉన్న ఆ వీడియో. जैसे ही कांग्रेस पार्टी की यहां सरकार बनेगी वैसे 2 लाख रुपए का कर्जा माफ होगा और आपको सही एमएसपी मिलनी शुरू हो जाएगी। 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं। ये सिर्फ एक डिक्लेरेशन नहीं है, ये किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है। ये खोखले शब्द नहीं है। पैडी को हम 2,500 रुपए में खरीदेंगे। పండించిన వరి పంటకి కనీస మద్దతు ధర అదనంగా బోనస్ ప్రకటించి 2,500 రూపాయల వరకు క్వింటల్ కి వరి ధాన్య కొనుగోలు చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రెండవ డిక్లరేషన్ ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. రైతులు పండించిన పంటలకు ఉదాహరణ వరి, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు ఇలా అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి చివరి గింజ వరకు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది. రైతు బంధు 15,000 పెంచుతామన్నారు, ఇచ్చిండ్రా? ఇచ్చిరా లేదా? కొద్దిగా గట్టిగా చెప్పాలి, ఇచ్చిండ్రా లేదా? 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు, చేసిండా? కౌలు రైతులకు రైతు బంధు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తాడు, ఆత్మీయ భరోసా ఇచ్చిండా? పత్తి, వరి, మిర్చి అన్నిటికీ బోనస్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? చివరి గింజ దాకా కొంటా అన్నాడు, ఇచ్చిండా? కొంటుండా? 24 గంటల కరెంట్ ఇస్తుండా? మరి మంచిర్యాలలో మనకు తెలిసి వచ్చిందా మార్పు అంటే ఎట్లుంటుందో? మహానగరానికి ఏటా 10 టీఎంసీల మంచినీటిని అందించే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎండిపోతుండడమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా తగ్గించారు. మరో వారం 10 రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రాజెక్టు నుంచి మోటార్లు పెట్టి ఎత్తిపోసే దుస్థితి ఏర్పడనుంది. ఇప్పటికే హైదరాబాద్ నగరానికి సరఫరా అయ్యే నీటి వనరుల్లో ప్రమాద గంటికలు మోగుతున్నాయి. మరోవైపు ఎల్లంపల్లిలో అడుగంటుతున్న జలాలు రామగుండం నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టుతో పాటు రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ను వణికిస్తున్నాయి. కన్నెపల్లి పంప్ హౌజులను ఆన్ చేయకుండా సర్కారు చూపుతున్న నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా జల సంక్షోభం తలెత్తుతుంది. ఏ రకంగా మరి కన్నెపల్లి నుంచి నీళ్లు తీసుకోవచ్చో మీకు ఒక్క నిమిషంలో నేను చూపెట్టే ప్రయత్నం చేస్తా. మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా మరి ఎట్లా కన్నెపల్లి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తేవచ్చు, ఎల్లంపల్లి నుంచి పై దాకా హైదరాబాద్ దాకా ఎట్లా నీళ్లు తీసుకుపోవచ్చో ఒక్క నిమిషం ఆ వీడియో ప్లే చేయమని చెప్పి మా తమ్ములను కోరుతా ఉన్నా. బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంప్ హౌస్లు, సబ్ స్టేషన్లు, టన్నెల్స్, గ్రావిటీ కాల్వల సమాహారం కాళేశ్వరం ప్రాజెక్ట్. గోదావరి నీటిని ఒడిసి పట్టి బృహత్తర ప్రణాళిక. కాళేశ్వరం రిజర్వాయర్ల ద్వారా కరువు తీరా నీళ్లను వాడుకునే భగీరథ సంకల్పం. మేడిగడ్డ వద్ద మొదలైన కాళేశ్వర జలధార దశల దశలుగా తెలంగాణ బీడు భూములను తలుపుతుంది.
లింక్ 1 కింద 100 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉన్న మేడిగడ్డ బ్యారేజీలో 16.17 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర గోదావరి నీటి మట్టం 93.5 మీటర్లు ఉన్నప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ గేట్లను మూసివేయాల్సిన అవసరం లేకుండానే 17 మోటార్లతో నీటిని లిఫ్ట్ చేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బ్యారేజీకి పంపించేయవచ్చు. సిడబ్ల్యూసి డేటా ప్రకారం జూలై 20వ తారీఖు 2026 నాటికి కన్నెపల్లి వద్ద ఉన్న నీటి మట్టం 94.8 మీటర్లు. నూట 19 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉన్న అన్నారం బ్యారేజీలో 10.87 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. ఇక్కడ నుండి సరస్వతి పంప్ హౌస్ ద్వారా 12 మోటార్లతో ఎత్తిపోసిన నీళ్లు పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బ్యారేజీకి చేరుకుంటాయి. 130 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉన్న సుందిళ్ల బ్యారేజ్లో 8.83 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. ఇక్కడ నుండి పార్వతీ పంప్ హౌస్ ద్వారా నీళ్లను 14 మోటార్లతో లిఫ్ట్ చేసి 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉన్న ఎల్లంపల్లి శ్రీపాద సాగర్కు ఎత్తిపోస్తాయి. ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు నుంచి పంప్ హౌసులు, టన్నెల్స్ మరియు గ్రావిటీ కాలువల ద్వారా వివిధ రిజర్వాయర్లకు నీటిని తరలించి తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందిస్తారు. కాళేశ్వరం తెలంగాణ ప్రాణేశ్వరం. హైదరాబాద్ మహానగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడానికి కృష్ణా, గోదావరి నదులతో పాటు సింగూరు, మంజీరా, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. ఆయా జలవనరుల్లో ప్రమాద గంటికలు మోగుతున్నాయి. సింగూరులో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరడంతో నీటిని పంపింగ్ చేయడానికి ప్రత్యేక మోటార్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. గోదావరి నదిపై నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ప్రతి ఏటా 10 టీఎంసీల నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు పంపిస్తున్నారు. కేటాయింపు ప్రకారం ప్రతిరోజు 331 క్యూసెక్ల నీటిని ఈ ప్రాజెక్టు నుంచి పంపించాల్సి ఉన్నది. ఈ లెక్కన నెలకు 0.86 టీఎంసీ, ఏడాదికి 10 టీఎంసీలు పంపించడానికి కేటాయింపులున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 20.17 టీఎంసీలు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 7 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఎల్లంపల్లిలో 2.5 టీఎంసీలు డెడ్ స్టోరేజీ. ఈ ప్రాజెక్టు నుంచి నిత్యం విభిన్న రంగాలకు నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. ఒక్క హైదరాబాద్కు తాగునీటి కోసమే కాకుండా ఎన్టీపీసీ, టీఎస్టీపీపీ, ఆర్ఎఫ్సీఎల్ తో పాటు మిషన్ భగీరథ కింద కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల తాగునీటి కోసం సరఫరా చేయాల్సి ఉంటుంది. ఏటా ఎన్టీపీసీకి 6.5 టీఎంసీలు, ఆర్ఎఫ్సీఎల్ కు 1 టీఎంసీ, హైదరాబాద్ నీటి సరఫరాకు 10 టీఎంసీలు, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల తదితర తాగునీటి అవసరాలకు మిషన్ భగీరథ కింద 1.5 టీఎంసీల కేటాయింపులున్నాయి. వీటితో పాటు తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు కింద 1600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నడుస్తున్నది. వీటికి 2 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఇంత భారం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుత పరిస్థితి దయనీయంగా మారుతున్నది. ఇప్పటికే హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాలకు మిషన్ భగీరథ కింద నీటిని తీసుకునే పంప్ హౌజుల వద్ద ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ప్రాజెక్టులో రోడ్డు వేసి 20 మోటార్లు పెట్టి ఎత్తిపోశారు. అయినా డిమాండ్కు అనుగుణంగా ఆనాడు సరఫరా లేకపోవడంతో ఆందోళన వ్యక్తమైంది. ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతమవుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు చుక్క ఇన్ఫ్లో లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే కొద్ది రోజుల్లోనే హైదరాబాద్కు నీటిని పంపేందుకు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాగు, తాగునీటిని అందిస్తూ మరోవైపు ఎత్తిపోతల పథకం కింద కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని అందించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా ఉన్నది. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుతో అనుసంధానమైన ప్రాజెక్టుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. అన్ని ప్రాజెక్టుల్లో నీటి సామర్థ్యం దాదాపు డెడ్ స్టోరేజీకి చేరుకున్నది. కేసీఆర్ హయాంలో వాటర్ హబ్ గా ఉన్న మధ్యమానేరు ప్రాంతం ప్రస్తుతం ఎడారిని తలపిస్తున్నది. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.44 టీఎంసీలున్నాయి. ఈ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకుంటున్నది. దీనిపై పెట్టుకున్న ఆశలు కాంగ్రెస్ ప్రభుత్వంలో అడియాసలయ్యాయి. కాళేశ్వరం ఎత్తిపోతలు లేకపోవడం, ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటిని విడుదల చేసే పరిస్థితి లేకపోవడంతో ప్రాజెక్టు మొత్తం ఎడారిని తలపిస్తున్నది. మధ్యమానేరు ప్రాజెక్టు నుంచి ఎగువకు అంటే కొండపోచమ్మ ప్రాజెక్టు వరకు నీటిని ఎత్తిపోయాలంటే ముందుగా అన్నపూర్ణ రిజర్వాయర్కు వెళ్లాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఉన్న ఈ రిజర్వాయర్ సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం ఉన్న నిల్వ 1.45 టీఎంసీలే.
ఈ ప్రాజెక్టును నింపి అక్కడి నుంచి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కు, అక్కడి నుంచి ఎగువ మానేరు వరకు కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టులను నిండుకుండలా నింపింది. అలాగే దిగువ మానేరు జలాశయం పూర్తి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.58 టీఎంసీలు మాత్రమే ఉన్నది. ఈ ప్రాజెక్టు కూడా దాదాపు డెడ్ స్టోరేజ్కి చేరుకున్నది. నీరు తగ్గిపోవడం వల్ల కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఆరంభమయ్యాయి. ఈ ప్రాజెక్టులోనూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన కేసీఆర్ అత్యంత తక్కువ సమయంలో అమల్లోకి తెచ్చారు. ఇందుకోసం తవ్విన టన్నెల్స్, ఏర్పాటు చేసిన పంప్ హౌజులు, ఎత్తిపోసిన నీళ్లు, నిండుకుండలైన ప్రాజెక్టులు, పాతాళం నుంచి పైకి ఉబ్బికి వచ్చిన నీళ్లు వంటివి ఏకంగా ఆనాడు భూగర్భ జల ప్రపంచాన్ని సృష్టించాయి. మరోవైపు ఏడాది పొడవునా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు గోదావరి నది సజీవ రూపం సంతరించుకున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతున్న నీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇది వాళ్ళ ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.